నిరంతరం భగవంతునితో అనుసంధానమై ఉంటారు. వారు మాత్రమే మరింత ఆరోగ్యంతో, మరింత ఆనందంతో, మరింత సిరి సంపదలతో, మరింత ఆధ్యాత్మిక జ్ఞానంతో జీవించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ దేహం ఇచ్చింది ఆయనే, ఈ జన్మనిచ్చింది ఆయనే. ఈ జన్మకి కారణమైన తల్లిదండ్రులను ఎవరైతే పరిపూర్ణంగా ప్రేమించరో, పరిపూర్ణంగా విశ్వసించరో, పరిపూర్ణంగా గౌరవించరో, వారు కూడా మరింత ఆరోగ్యంతో, మరింత ఆనందంతో, మరింత సిరి సంపదలతో, మరింత ఆధ్యాత్మిక జ్ఞానంతో జీవించడానికి అర్హులు కారు. ఎందుకంటే భగవంతుడు తర్వాత మన జీవితానికి తల్లిదండ్రులే కారణభూతులు. భగవంతుడు కనబడడు, తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. ఎవరైతే తల్లిదండ్రులకి పూర్ణ శరణాగతి పొంది వారిని గౌరవిస్తూ, వారిని అభిమానిస్తూ, వారిని ప్రేమిస్తూ ఉంటారో వారు ఖచ్చితంగా ఏదైతే సాధించాలనుకున్నారో ఈ భూమి మీద అది సాధించే తీరుతారు. మనము గౌరవించకపోయినా, ప్రేమించకపోయినా, శరణాగతి చెందకపోయినా కూడా వారు ఎప్పుడు కూడా మనం బాగుండాలనే కోరుకుంటారు. కానీ వారు ఎప్పుడు కూడా మనం బాగుండాలని కోరుకునే కోరిక మన మీద భగవంతుడి నుంచి ఆ ప్రసరణ రావాలంటే, అంటే భగవంతుని వారు కోరుకుంటుంటారు, భగవంతుడు దీవెనిస్తూ ఉంటాడు. వీరు కోరుకున్నారు కాబట్టి భగవంతుడు దీవెనిచ్చాడు. కాబట్టి ఆ భగవంతుని యొక్క దీవెనలు మనకు అందాలంటే మనం తల్లిదండ్రులకి శరణాగతి పొందాల్సిందే. ఇది ఒక చైన్ సిస్టమ్ లింక్. ఇది మీరు శరణాగతి పొందినా పొందకపోయినా ఎలా ఉండాలో అలాగే ఉంటాము. కానీ శరణాగతి పొంది ఉంటే ఇంకా సాధించడానికి చాలా స్పీడ్గా, ఆరోగ్యమైతేనేమి, ఆనందమైతేనేమి, ఐశ్వర్యమైతేనేమి, ఆధ్యాత్మిక జ్ఞానం అయితేనేమి, అంటే ఒక 10 రోజుల్లో రావాల్సింది ఏదైతే ఉందో ఒక 5 రోజుల్లో వస్తుంది. అది ఇంత గ్రోత్ ఉంటుంది మనకి. ఎందుకంటే శరణాగతి అంటే గ్రాటిట్యూడ్. మనం ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు కూడా తల్లిదండ్రులకి చెప్పే వెళ్ళాలి. ఎందుకంటే వారు ఎప్పుడు మన క్షేమాన్ని కోరుతూ ఉంటారు, ఆశిస్తూ ఉంటారు. చెప్పకుండా బయటికి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళారో ఏంటో తల్లడిల్లిపోతారు. ఈ ఒక్క క్షణం తల్లడిల్లిది ఏదైతే ఉందో అది మనం మాట్లాడుకోకూడదు. కంగారు అన్నమాట. ఆ కంగారు ఏదోటి జరుగుతుంది. కాబట్టి ఎక్కడికి బయటకు వెళ్తున్నా సరే, అమ్మా నేను ఫలానా బయటికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతే వీరి మనసు హాయ్, సేఫ్గా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళలేదు, ఫలానా చోటుకి వెళ్ళారు కదా, అంతే. మనం చెప్పకుండా వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళారో తెలియదు, కంగారు పడతారు. ఇప్పుడు మనం అనుకుంటాము, చెప్పకుండా వెళ్ళిపోతే కంగారు ఎందుకు పడిపోవాలి? ఎందుకు పడిపోవాలంటే కన్నారు కదా, వాళ్ళు కన్నారు కదా, అందుకు కంగారు పడతారు. అది పక్కింట్లో అమ్మాయి బయటికి వెళ్తే గనక వీళ్ళు కంగారు పడతారా? ఎందుకంటే వీళ్ళ కడుపున పుట్టలేదు వాళ్ళు.
వీళ్ళకి కంగారు రాదు. కాబట్టి ఎప్పుడు కూడా తల్లిదండ్రులకి మనము చెప్పే వెళ్ళాలి. అదే స్త్రీమూర్తులు కోడలుగా ఉంటే కనుక అత్తామామలు ఇప్పుడు తల్లిదండ్రులతో సమానం. అత్తామామలకు చెప్పే వెళ్ళాలి. ఇప్పుడున్న జనరేషన్ ప్రకారము చెప్పరు, అవసరం లేదు. ఎందుకంటే వారు అంతే, మనం ఇంతే. ఈ స్థితి చాలా ఇబ్బంది తీసుకొస్తూ ఉంటది. అత్తామామలకి ఎంతవరకు గౌరవం అంతవరకు గౌరవిస్తాం, నేను ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటా. కానీ నీకు మంచి జరగాలి కదా. కోడలు మంచి జరగద్దా? కొడుకుకి కూతురికే మంచి జరగల, కోడలు మంచి జరగద్దా? కోడలు కూడా బాగుండాలి అని అత్తగారు మామగారు నీ మీద ఎప్పుడు ప్రేమాభిమానాలు పెంచుకుంటారంటే, కొడుకు కూతురు కంటే కూడా కోడలు ఇంకా అభిమానించినప్పుడు, ప్రేమించినప్పుడు ఆ అత్తగారు మామగారు కొడుకు కూతురు కంటే కూడా కోడల మీద ఇంకా ఆపేక్ష పెంచుకుంటారు. ఎందుకంటే బయట నుంచి వచ్చింది కదా తను. కానీ తినేమనుకుంటుందంటే, ఆ చెప్పకపోతే ఏమవుతుంది, చెప్పాలి ఏమిటి అనుకుంటుంది మనసులో. అంత రెస్పాన్సిబిలిటీ మనం ఎందుకు చూపించుకోవాలి? ఏమవుతుందంటే అత్తగారి మామగారి మనసులో నీ మీద అపారమైన ప్రేమ ఉండాలి అంటే కొడుకు కూతురు కంటే కూడా నువ్వు ఇంకా వినయ విధేయతలతో గౌరవంగా ప్రేమగా వారిని చూసుకుంటూ వారి అదుపాజ్ఞంలో ఉంటూ, అదుపంటే ఏదో వేరే విధంగా అనుకోమాకండి, ఉభయ ఉండడము. ఇక దాన్ని నేను పూర్తి శరణాగతి అంటాను. శరణాగతి అంటే శరణాగతే. దాని అర్థం ఇంకా మీరు బాగా తెలుసుకోండి పూర్తిగా. ఎట్టి పరిస్థితుల్లోనూ వారు చెప్పింది చేయడమే శరణాగతి, వారు ఉండమన్న చోట ఉండడమే శరణాగతి. ఎందుకు అంటే అది నీ రక్షణ. ఈ రోజు మనము ఆరోగ్యంగా ఉండలేకపోవడానికి కారణము, ఆనందంగా ఉండలేకపోవడం గల కారణము, ఐశ్వర్యవంతంగా ఉండలేకపోవడం గల కారణము భగవంతుని చేతి నుంచి విడిపోయాం మనం. ఇటు తల్లిదండ్రుల చేతుల నుంచి కూడా విడిపోతున్నాం మనం. అత్తగారు మామగారి చేతుల నుంచి విడిపోతున్నాం మనం. విడిపోవడం వల్ల ఏమవుద్దంటే వీరి నుంచి రావాల్సిన రక్షణ వీరికి అందదు, వారి నుంచి రావాల్సిన రక్షణ వీరికి అందదు. ఆ విషయం వీరికి తెలియదు. ఏదోలే జరిగిందిలే, ఏం జరిగినా లేదు, ఏం జరిగినా నన్ను గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు, మీరు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు, అందుకే జరిగింది. ఇలా ఊహిస్తాము తప్ప అలా జరిగిందని ఊహించము. ఇది ఒక బాండ్ అనమాట, బంధము. భగవంతునికి మనకి ఒక బంధము. మనం ఏ కర్మ చేసినా ఆ కర్మకు సంబంధించిన ఫలితం అందుతుందని మీకు ప్రతిసారి చెప్తున్నాను. మనం చేసే కర్మ మంచిదా చెడుదా మనకు తెలియదు. సరెండర్ అవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటే ఆ కార్యం చేయడం మంచిదా కాదా వారు చెప్తారు. చెయ్యండి, లేదు వద్దు అని. వారు చెయ్యండి అన్నప్పుడు ఆ కర్మ ఫలితం మనకు అందదు. ఎందుకంటే వాళ్ళు ఒబే అయిపోయారు కదా, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కదా. వారు వద్దు అన్నారంటే నీ క్షేమం కోరే వద్దు అంటారు. అప్పుడు అసలు మనకి ఇబ్బందే రాదు కదా, కర్మే చేయలేదు, ఇంకా ఫలితం ఏముంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా భగవంతునికి, తల్లిదండ్రులకి తర్వాత స్థానం గురువుది. గురువుకి సరెండర్. గురువు ఉంటే, గురువు లేదు, తల్లిదండ్రులే మీకు గురువుతో సమానం, తల్లిదండ్రులే నీకు దైవంతో సమానం. ఈ బాండ్ ఏర్పాటు చేసుకోండి, జీవితంలో చాలా బాగా ఎదుగుతారు మీరు. రైట్.
ఏమంటారు? ఏమంటారండి? మీ జీవితంలో అలాగే వర్తించిందా అంటున్నా. ఎందుకంటే మీ చిన్నప్పుడు మీ నాన్నగారు మిమ్మల్ని కొంచెం వ్యతిరేకంగానే చూశారు అన్నారు కదా, చెప్పారు కదా. అవును. మరి మీ జీవితంలో ఎలా వర్తించింది ఇది తర్వాత? మంచి ప్రశ్న. మా నాన్నగారు నన్ను వ్యతిరేకంగా చూసినా వారే నాకు బాగా ఇష్టం, బాగా ఇష్టం. నిజంగా చెప్పాలంటే అమ్మ అంటే కూడా అంత బాగా ఇష్టం ఉండదేమో తెలియదు, కానీ నాకు నాన్న అంటే చాలా బాగా ఇష్టం. ఆయన్ని ఒక రోల్ మోడల్గా తీసుకునేవాడిని. వారు నా చిన్నప్పుడు ఏదన్నా బయటికి వెళ్తే నేను కోరుకునేవాడిని నాన్నగారు బాగుండాలని. అలాంటిది భగవంతుని యొక్క చిత్తము, నేను ఇంకా బాగుండాలనుకున్నాడేమో భగవంతుడు. నాన్నగారి చిత్తంలో నాన్నగారి దగ్గర ఉంటే నేను అయోమయ స్థితిలో పడిపోదునేమో. ఆయన తెలుసు. చిన్నప్పుడు నేను పుట్టినప్పుడు కోటీశ్వరుడుకు ఉన్న ఆయన, నేను వివాహ సమయం వచ్చేటప్పుడు 0 స్థాయిలోకి వెళ్ళిపోయాం మేము. ఆయనకి తెలిసింది కదా, ఆయనకి తెలుసు ఇదంతా కూడా. వీడు నా దగ్గర ఉంటే వీడు ఎందుకు పనికిరాడు, ఇక్కడ ఉండిపోతాడు ఇలాగ. వీడు బయటకు వెళ్తే బాగుంటాడు అనుకున్నారేమో తెలియదు, కానీ నాతో ఘర్షణ పెట్టుకుని నన్ను బయట పంపేశారు. తద్వారా నేను బాధపడ్డానే తప్ప నాన్నగారు ఇలా బయట పంపేశారేమిటి నన్ను, నేనేం తప్పు చేయలేదు కదా, ఆయన ఒకడు కొడుకుని కదా, నన్ను ఎందుకు పంపేశారు అని బాధపడ్డానే తప్ప నాన్నగారి మీద అమ్మగారి మీద ఎప్పుడు కూడా నా నిద్దట్లో కూడా రాలేదు. నిజంగా రాలేదు. ఆ స్థితి ఉండడం వల్లే ఎప్పటికప్పుడు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళేవాళ్ళము. అంటే వెళ్ళడానికి కూడా కొంచెం కుదిరేది కాదు, అంత బిజీ అయిపోయేవాడిని. అంటే పనిలో ఒత్తిడి. నా భార్య అనేది నాన్నగారి దగ్గరికి ఒకసారి వెళ్దామండి, మీ నాన్నగారి దగ్గరికి వెళ్దామండి, నేను అమ్మగారి దగ్గరికి మన ఇంటికి వెళ్దామండి అని, లేకపోతే మీ ఇంటికి వెళ్దామని పద అని వెళ్ళేవాడు. అది వెళ్తూ ఇంకా గుమ్మలో రాకుండా నాన్నగారు స్తోత్రం పాడేసేవాడు. స్తోత్రం పాడేసేవాడు. ఎందుకు ఆయన మనసులో ఏముందో నాకు తెలియదు. సరే అదే దీవెలకి తీసుకొచ్చేసుకోండి అంతే. అంటే దీవెలను ఇప్పుడు చెప్తున్నాను, కానీ అప్పుడు ఆ తాట ఉండేది కాదు. ఇంకా తిడుతున్నారు కదా ఇంకెందుకులే అని చెప్పి చూసేవాడిని తప్ప నాన్నగారు చెడ్డవారు అని నా నిద్దట్లో కూడా, కలలో కూడా ఎప్పుడు నాకు వచ్చేది కాదు. 2004లో నాన్నగారు కాలం చేసినప్పుడు నాకు అమితమైన దుఃఖం వచ్చేసింది. కానీ నిజంగా అమ్మ కాలం చేసింది దుఃఖమే రాల. అంటే అమ్మ మీద ప్రేమ లేదని కాదు, అప్పటికి నాకు బ్రెయిన్ మెచ్యూరిటీ వచ్చింది, ఆత్మతత్వం గురించి అప్పటికి తెలిసిపోయింది. 2015లో అమ్మగారు కాలం చేశారన్నమాట. 2004లో నాన్నగారు కాలం చేశారు. అప్పటికి నాకు 2006లోకి నేను ఎంటర్ అయ్యాను ఆధ్యాత్మిక ఫీల్డ్లోకి. అప్పటికి నాకు అసలు తెలియదు. కానీ ఆధ్యాత్మిక ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత 2015కి కొంచెం బాగా మెచ్యూరిటీ వచ్చేసింది కాబట్టి అమ్మ పోయినా కానీ నాకు అంత బాధ అనిపించలా. చక్కగా ఉండి స్వర్గస్త్రాలు అవ్వాలని కోరుకున్నాను అంతే. నిజంగా నాకు మా తల్లిదండ్రులకు నా బాండే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెప్తాను. నిజంగా ఆ బాండ్ తీసుకొచ్చిందని చెప్తాను. ఈ రోజుకి కూడా ఉదయం లెగుస్తూనే మీ అందరూ కూడా చాలా చెప్పాను, తల్లిదండ్రులనే ముందు చూడాలి మీరు. తల్లిదండ్రుల తర్వాతే మీకు దైవము. అది దైవాన్ని మీకు చూపించిందే తల్లిదండ్రులు, దైవ ప్రార్థన చేయించిందే మీ తల్లిదండ్రులు. తల్లిదండ్రుల కంటే మించిన దైవం లేదు. ఒకసారి ట్రై చేసి చూడండి కొన్నాళ్ళ పాటు. అంటే మీరు అందరూ ప్రేమిస్తున్నారు, నేను కాదన్ను, ఇంకా బాండ్ పెంచుకోండి.